హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్ వీక్లీ రౌండప్. పాస్పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 1980 నాటి పాస్పోర్ట్ రూల్స్లో సవరణ చేసింది. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్లో పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం 2023 1 అక్టోబర్ కన్నా ముందు జన్మించిన వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ను ప్రూఫ్గా ఇవ్వాలని పేర్కొంది. మున్సిపాలిటీలో ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ లేదా మెట్రికులేషన్, స్కూల్ సర్టిఫికేట్స్ లేదా పాన్ కార్డ్, పీపీఓ, ఎల్ఐసి బీమా పాలసీ వంటి ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇక 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపింది. 2025లో జరిగిన టెక్ తొలగింపులు 74 కంపెనీల్లో 18,397 మంది ఉద్యోగులను ప్రభావితం చేశాయని లే ఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపింది. పనితీరు ఆధారంగా మెటా దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగింపగా పునర్నిర్మాణ సమయంలో హెచ్పి 2,000 మంది కార్మికులను తొలగించినట్లు ప్రకటించింది. కంపెనీలు మారుతున్న మార్కెట్ పరిస్థితులను అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నందుకు టెక్ పరిశ్రమలో కొనసాగుతున్న సవాళ్లను ఉద్యోగాల కోతలు హైలైట్ చేస్తున్నాయి. త్రిభాషా విధానానికి మద్దతు ఇస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాతృభాషను ప్రోత్సహించడంతో పాటు ప్రజలు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని, ఎందుకంటే అవి కమ్యూనికేషన్కు ఒక సాధనంగా శక్తివంతంగా చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి విశ్వవిద్యాలయంలో 5 నుండి 10 అంతర్జాతీయ భాషలను ప్రోత్సహించబోతున్నానని, తద్వారా విద్యార్థులు వాటిని అధ్యయనం చేసి విదేశాల్లో పనిచేయవచ్చని, ప్రపంచానికి మీ నైపుణ్యత అవసరమని, ఇది కేవలం 3 భాషల గురించి కాదు బహుళ భాషల గురించి అని ఆయన పేర్కొన్నారు. నో ఏప్రిల్ ఫూల్. వచ్చే ఏడాది నుండి పన్ను అధికారులు మీ ఈమెయిల్ను సోషల్ మీడియాలపై దాడి చేయవచ్చు, మీ అకౌంట్లను యాక్సెస్ చేయవచ్చు, దాన్ని నిర్వహించవచ్చు. ఆదాయ పన్ను బిల్లు 2025 ప్రకారం న్యాయ పర్యవేక్షణ లేకుండా పౌరుల డిజిటల్ ఖాతాలను అధికారులు యాక్సెస్ చేయవచ్చు, నిర్వహించవచ్చు అని, తమ అకౌంట్లు దుర్వినియోగపరచబడతాయని ప్రజలు ఆందోళన తెలియజేస్తున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు. ఈ రైలు ఈ నెలలో తయారు చేయబడుతుందని భావిస్తున్నారు. జనవరి ప్రారంభంలో ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ, మేము హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు కోసం ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఐసీఎఫ్లో హైడ్రోజన్ ఇంధన సెల్ కోచ్లు ఉత్పత్తి చేయబడుతున్నాయని, మార్చి 25 నాటికి ఈ రైలు తయారు చేసే అవకాశం ఉందని, చాలా దేశాల్లో 500 నుండి 600 హార్స్ పవర్ వరకు సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ రైలు నిర్మించగా భారతదేశం 1200 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజన్ను సృష్టించడం ద్వారా పురోగతిని సాధించిందని, ఈ ఇంజన్ ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని, మొదటి హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే ఢిల్లీ డివిజన్కు కేటాయించారని, ఇది 89 కిలోమీటర్ల పొడవైన జింద్ సోనిపట్ విభాగంలో నడిచే అవకాశం ఉందని తెలిపారు. 1,00,000 పెంపుడు కుక్కలకు మైక్రోచిప్పింగ్. జంతువులను వదిలివేయకుండా నిరోధించడానికి, యజమానులను గుర్తించడానికి, పెంపుడు కుక్కలను వదిలివేసిన నివాసితులపై భారీ జరిమానా విధించడానికి, సంతానోత్పత్తి నియంత్రించడానికి మరియు జంతువులతో సంబంధం ఉన్న ప్రజారోగ్య సమస్యలు పరిష్కరించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వచ్చే నెలలో 1,00,000 పెంపుడు కుక్కలకు మైక్రోచిప్పింగ్ ప్రారంభించనుంది. నివాసితులు వదిలివేయడంతో వీధి కుక్కల సంఖ్య 1.8 లక్షలకు పెరిగిందని, మైక్రోచిప్పింగ్ పూర్తయిన తర్వాత ఇంటి పరిమాణం ఆధారంగా ఇంట్లో కుక్కల సంఖ్యను పరిమితం చేయాలని పౌర సంస్థ యోచిస్తుంది. ఇన్స్టాగ్రామ్ వైరల్. సున్నితమైన కంటెంట్ వీడియోలను ఎనేబుల్ చేసుకున్న వారికి కూడా హింసాత్మకమైన వీడియోలు కనిపిస్తున్నాయని ఇటీవల చాలామంది యూజర్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్ మొత్తం నాట్ సేఫ్ ఫర్ వర్క్ కంటెంట్తో నిండిపోతుందని గగ్గోలు పడుతున్నారు. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే మధ్యలో రక్తపాతంతో నిండిన వీడియోలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలను చంపుతున్న వీడియోలు కూడా కనపడుతున్నాయని వారు తమ భయాన్ని వ్యక్తపరిచారు. షమి ఓ క్రిమినల్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న మహమ్మద్ షమి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ సందర్భంగా ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. అప్పటికే రంజాన్ నెల ప్రారంభమైంది. సాధారణంగా ఈ నెల మొత్తం ముస్లింలు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. కానీ షమి అలా చేయకపోవడంతో ఆల్ ఇండియా ముస్లిం జమత్ నేషనల్ ప్రెసిడెంట్ మౌలానా షబుద్దీన్ రజ్వీ మండిపడ్డారు. ఏఎన్ఐతో రజ్వీ మాట్లాడుతూ, ఇస్లాంలో ఖచ్చితంగా పాటించాల్సింది రోజా. ఎవరైనా ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా మహిళ ఒకవేళ ఉపవాసం పాటించకపోతే పెద్ద పాపం చేసినట్లే. షరియత్ ప్రకారం అతడు క్రిమినల్.
అతడు దేవునికి సమాధానం చెప్పాలి అని రజ్మీ అన్నారు. సునీల్ ఛత్రి రీఎంట్రీ. భారత్ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్ ఛత్రి జాతీయ జట్టు తరపున 151 మ్యాచ్ల్లో ఆడి 94 గోల్స్ సాధించాడు. గత ఏడాది జూన్లో అతను అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ఛత్రి రీఎంట్రీ చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్ళీ భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెస్టినీ కమ్యూనికేషన్స్.